అనుమతి కోరతారు. Honorable Speaker, sir, I request to move for the leave to introduce the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill number 2025. Thank you, sir. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. కాదు, దీని మీద చర్చ పెట్టరా? రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. చర్చ వద్దా? ఎవరో ఒకరు మాట్లాడమన్నా. బిల్లుపై ఇప్పుడు చిరు చర్చ. అదే చిరు చర్చ. ఇప్పుడు ఈ బిల్లు సేలియంట్ ఫీచర్స్ ఏమన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ చదివి ఉండకపోవచ్చు. నమస్తే సార్. గూడ్స్ వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు సార్. పర్యావరణ పరిరక్షకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని వాహనాల వయస్సు ఆధారంగా వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ ను సవరిస్తూ గూడ్స్ వాహనదారులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాణిజ్య వాహనాల వయసు పెరిగిన కొద్దీ వాటి వల్ల కలిగే వాయు కాలుష్యం, పర్యావరణ ప్రభావం దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ట్యాక్స్ ను ఆచితూచి సవరించడం జరిగింది సార్. గ్రీన్ ట్యాక్స్ సవరణలు సార్. 12 సంవత్సరాల లోపు వయసు కలిగిన హెవీ గూడ్స్ వాహనాలకు హెచ్జీవీ వెహికల్స్ కు గతంలో 16,000, 3,000, 10,000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని 1,500గా నిర్ధారించడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు పైబడిన వాహనాలకు గతంలో 3,200, 6,000, 20,000 కలెక్ట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దాన్ని సవరిస్తూ ప్రభుత్వం 3,000 రూపాయలు కుదించడం. థ్యాంక్ యూ సార్. ఆటోమొబైల్ రంగం ఎప్పటి నుంచో ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లు మీద బొమ్మ అఖిలప్రియ గారు మాట్లాడారు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి